హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ వరల్డ్. రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీని రెడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ మెథడ్ని ఫాలో అయిపోండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటో పీసెస్, ఒక చిన్న ఆనియన్ పీసెస్, 8 లేదా 10 క్యాష్యూ నట్స్, కొద్దిగా చిన్న ముక్కలుగా కోసుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిటికెడు సాజీరా, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు వేసి వాటర్ వేయకుండా పేస్ట్‌లా చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ అయితే అస్సలు వేయకూడదు. టమోటో ముక్కల్లో ఉన్న వాటరే ఇందులో సరిపోతుంది. ఒక కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, 2 పచ్చిమిర్చీలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న మసాలా బ్యాటర్ పేస్ట్‌ని వేసుకొని ఆయిల్‌లో మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా మసాలాలో మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాను 2 మినిట్స్ ఆయిల్‌లో కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందో, మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్‌ని అందులో వేసేయండి. ఈ చికెన్ పీసెస్‌ని మసాలాలో ఈవెన్‌గా మిక్స్ చేసి మీ స్పైసీకి తగినట్టుగా కారం వేసుకోండి. ఇక్కడైతే నేనైతే కలర్ కోసం మాత్రమే కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నా. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్‌లో అస్సలు స్పైసీనెస్ అయితే ఉండదు. ముందుగానే మనం మసాలాలో స్పైసీనెస్ అనేది యాడ్ చేసుకున్నాం. సో, మీరు తగినట్టుగా స్పైసీ అనేది యాడ్ చేసుకోండి. ఈ చికెన్ గ్రేవీ కోసం 1 ఫుల్ కప్ వాటర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని 10-15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో చికెన్ పీసెస్ సాఫ్ట్ అయ్యేంత వరకు లిడ్ పెట్టి కుక్ చేయండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే గ్రేవీ అయితే ముక్కలకి పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఈ చికెన్ గ్రేవీ అన్నం, చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనొచ్చు. నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే తప్పకుండా వస్తుంది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ అవుట్ అయితే చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.